రోడ్ బయట అయితే దగ్గర 10 చేయాలి. కరువు వచ్చింది కదా, కరువు వచ్చి జనాలు ఆగడం ఇంకా ఇది చేస్తారు గవర్నమెంట్. మా తీయడం కంటే కూడా ఉండవు ఉంటాయా, తీసుకొచ్చిన పర్లేదు. హైట్ చేయాలా, ఎలా హైట్ చేయాలనే చూసుకోవాలి. అంతా రోడ్డు అంతా మా పొలం. ఇక్కడ కరువు వచ్చింది. ఆ కరువు స్టార్ట్ అయిన దగ్గర నుంచి పడ్డాయి. సూర్యబాబు అన్నారు అక్కడ తూము కనపడుతుంది కదా, తూము పర్సన్ కూర్చున్నాడు, అక్కడి నుంచి పడ్డాడు. ఏమైనా వెహికల్స్ ఆగాలంటే ఆగుతాయి, కానీ అంతా ఏం చేయాలన్నది ప్లాన్ చేయాలి. జస్ట్ ఒక మడి హైట్ చేసి ఏమైనా చేయొచ్చా అంటే, మడి హైట్ చేసి కొద్దిగా చిన్న వారధలా కడితే పని అవుద్ది అనుకుంటాను. అసలు ఫ్లోటింగ్ బాగా ఏవో అవుతూనే ఉంటాయి. పెట్రోల్ బంక్ అయితే ఇంకా నెంబర్ 1 ఇక్కడ. అదే అనుకుంటున్నాను నేను. పెట్రోల్ బంక్ అయితే నెంబర్ 1, ఎందుకంటే జనాలు బాగా అవుతారు. పక్కన మనకు కొద్దిగా పక్కన ఒక 10 బండ్లు అవతల కన్నా బాజీది అతను హైట్ చేయించాడు. 5 లక్షలు 6 లక్షలు అయింది. వాళ్ళదే ఇంతే లోతు ఉంటుంది, వాళ్ళదే మనకన్నా కొద్ది లోతు ఎక్కువ, వాళ్ళదే కొద్ది తక్కువ. ఏదన్నా గ్రౌండ్ ఫ్లోర్ ఏదన్నా చేస్తే బాగానే ఉంటుంది కదా. ఒక 5 లక్షల ఖర్చుతో ఒకటి లేపుకుని 5 లక్షలు అవుతుంది కదా. అంటే నీకు ఫస్ట్ అది ఒక అదే ఒక 4 సెంట్లలో ఏమైనా 5 లేపామనుకో, 3 సెంట్లలో 5 లేపి ఒక టీ స్టాల్లాగా ఏమైనా పెట్టామనుకో, అందాక భూ వాల్యూ పెరుగుతుంది కదా. ఎవరికైనా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎవరికైనా ఇచ్చేయడమే. అలాగే పెంచాలి మరి భూ వాల్యూ. ఫ్లోటింగ్ అయితే మాత్రం ఇలా ఎప్పుడు ఇంకా 24 అవర్స్ ఉంటానే ఉంటుంది ఇక్కడ. రోజుకు 100 మంది ఆగినా బిజినెస్ అయిపోతుంది కదా. రోజుకు 100 మంది ఆగినా బిజినెస్ అయిపోతుంది.